మనం పార్టీగా నిలబడ్డాం, 4 దశాబ్దాల తెలుగుదేశాన్ని మనం నిలబెట్టాం అని వారు చెప్తున్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం వయస్సు కలిగినటువంటి పార్టీని, ఇంచుమించు 40% ఓటింగ్ కలిగినటువంటి పార్టీని మేమే నిలబెట్టాం అని అన్నారు అని అంటే, ఈ రోజు ఈ అంశం చాలా చర్చ జరుగుతోంది. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. అక్కడ వచ్చినటువంటి లక్షల జనాన్ని చూసి ఉద్వేగభరితమైపోయో, ఉద్రేకంలోనో, ఎమోషనల్ గానో మాట్లాడేసి ఉండొచ్చు, మాటల దొరులు ఉండొచ్చు, కాకతాళీయంగా అని ఉండొచ్చు అనేటువంటి అనేక రకాలైనటువంటి విశ్లేషణలు వచ్చాయి. అయితే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా ఈ అంశాలన్నీ ఎందుకు ఇలా మాట్లాడారు, దీని వెనక ఏమి ఉండి ఉండవచ్చు అనేటువంటి ఒక పరిశోధన ద్వారా ఏమి ఆలోచన ప్రజలకు ఇస్తుంది అని అంటే, ఇది ఏదో అలవోకగా మాట్లాడిన మాట కాదు, ఏదో పరధ్యానంతో చెప్పిన మాట కాదు, ధ్యానంతోనే కాన్షియస్ గానే మాట్లాడినటువంటి మాటలు. ఎందుకనంటే అక్కడ మాట్లాడినటువంటి వక్తలు ఎవ్వరూ కూడా ఎక్స్టెంపోర్, అంటే అప్పటికప్పుడు మైక్ దగ్గరకు వచ్చి వాళ్ళకున్నట్టు వాళ్ళ ఆలోచనలు జనంతో పంచుకోలే. స్క్రిప్ట్ తయారు చేసుకుని ఆ స్క్రిప్ట్ లో రాసుకుని వచ్చి రాసుకున్నది చూసే చదివారు. ఒక స్క్రిప్ట్ తయారు చేయాలి ఒక సభకు ముందు అని అంటే ఎన్నో తలలు దానిలో ఇన్వాల్వ్ అవుతాయి. ఒక బ్రెయిన్ స్టార్మింగ్, మేధో మదనం జరుగుతుంది. ఒక కోచింగ్ అనేటువంటిది ఇస్తారు. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ఇన్పుట్స్, అంటే ఎంతో సేకరణ జరిగి కోచింగ్ ఇచ్చిన తర్వాతే ఆ స్క్రిప్ట్ ని ఆ నాయకుడు చెప్పడం అనేటువంటిది సాధారణంగా స్క్రిప్ట్ చూసి చదివే వాళ్ళ పద్ధతి ఉంటుంది. మరి అంత మేధోమదనం చేసి తయారు చేసిన స్క్రిప్ట్ ని చూసి చదివేటప్పుడు ఇది ఏదో పరధ్యానంగానో జనాన్ని చూసి ఎమోషనల్ గానో చెప్పారు అనుకోవడానికి ఆస్కారం లేదు. ధ్యానంతోనే చెప్పారు అనేటువంటి భావన కలుగుతూ ఉంది. మరి ధ్యానంతోనే ఎందుకు చెప్పుంటారు? ఎవరున్నారు దీని వెనక? ఎవరు చెప్పించారు? ఎవరు కోచింగ్ ఇచ్చారు? ఇది జనం ఆలోచించాల్సిన అంశం. 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టీడీపీని అంత సులువుగా ఒక మాట అన్నారంటే అతనికి కోచింగ్ ఇచ్చినటువంటి వారు ఎవరో, వారికి ఉన్నటువంటి బలం ఏమిటో మనం చూడాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలిసినట్టుగా తెలుగు ప్రజలకు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొని వచ్చి ఒక రికార్డుని, చరిత్రను నెలకొల్పిన సంగతి మనకు తెలుసు. అయితే మొదటి దశలో వారు పరిపాలన చేస్తున్న సమయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అందులో, అంటే అన్ని ఇప్పుడు మాట్లాడలేం, ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏమిటంటే కరణం మున్సబుల్ వ్యవస్థ, పట్వారీ పటేల్ వ్యవస్థ రద్దు చేయడం జరిగింది. ఇది రద్దు చేసినప్పుడు ఎవరు నష్టపోయారు అని అంటే, 100 ఎకరాలు తమ గుత్తాధిపత్యంలో పెట్టుకుని విలేజ్ రికార్డ్స్ అన్ని కూడా వారి చేతిలో పెట్టుకుని అనుభవిస్తున్నటువంటి బ్రాహ్మణులు తీవ్రంగా నష్టపోయారు. అందువల్ల మాకు అన్యాయం చేసింది ఎన్టీ రామారావు, బ్రాహ్మణుని నాశనం చేసింది ఎన్టీ రామారావు అని నేను చెప్పడం లేదు, AB6 అనేటువంటి ఛానల్లో బ్రాహ్మణులే చెప్పారు. అప్పటి నుంచి ఈ టీడీపీని ఎలా పతనం చేయాలి అనేటువంటి వ్యూహ రచన చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. నాటకీయ పరిణామాల తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ మారింది. అయితే టీడీపీ చంద్రబాబు గారికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తో ఉన్నటువంటి వాళ్ళు, లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ టీడీపీ అనే మరొక కొత్త పార్టీని పెట్టడం జరిగింది. ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ మీద టీడీపీ పోటీ పడుతూ ఫైట్ చేస్తూ ఉంటే బీజేపీ ఎన్టీఆర్ టీడీపీతో కలిసి టీడీపీ మీద ఫైట్ చేసింది. టీడీపీని పతనం చేయడానికి ప్రయత్నం చేసింది 1998 ఎలక్షన్ లో. ఆ విధంగా మొదలైనటువంటి ప్రయాణం ఎటువైపు దారితీసింది అని అంటే, ఇంత బలమైనటువంటి పార్టీని బలహీనపరిచి ఎవరో ఒకరి మీద ఆధారపడి గెలవగలిగే స్థితికి తెలుగుదేశాన్ని తగ్గించింది బీజేపీ. దీని వెనక ఉన్నటువంటి వ్యూహం ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉన్నది. ఎందుకనంటే ఒక్కసారి ఎక్కడెక్కడైతే ఎలియన్సెస్ కి వెళ్లి ఈ రాష్ట్రాలలో అధికారం ఏర్పాటు చేసిన తర్వాత ప్రాంతీయ పార్టీని ఎలా మింగేసింది బీజేపీ అనేటువంటిది చూస్తే మీ అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది, జనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు.